బడి పుస్తకాలు తెరువున్రా, 4 ముక్కలు నేర్వుర్రా అంటే ఎవ్వలింటలేరు. బడి పుస్తకాలు చదివితే ఏమస్తది, బండ బోర్ కొట్టుడు తప్ప. అదే ముఖం పుస్తకం మీద మోజు పడ్డం అనుకో, ఈ కిక్కే వేరప్ప అని ఇయాల్టి పోరగాళ్ళందరూ దాంట్లోనే ఉంటున్నారు. మళ్ళాగి ముఖం పుస్తకం ఏందో అని పరిచయం అయ్యారు. గదే ఫేస్బుక్ గురించి చెప్తున్నా. గదెరకే గాని గిప్పటి ముచ్చటేందో చెప్పు అంటారా? అయితే ఇనుండ్రి. అటుకులు బుక్కే నోరు ఆడిపోసుకునే నోరు ఆగే అంటారు కదా, కానీ గీ సామెతను జర్రంత మార్సాలు చచ్చేటట్టు కొడుతున్నదిలా. ఇప్పుడంతా ఏళ్ళ మిన్నే నడవబట్టే నోరుతో ఎవ్వరు మాట్లాడుతున్నారు చెప్పుండ్రి. ఎవ్వరు చూడు ఫోన్లు పట్టుకొని టిక్కు టిక్కుమని ఒత్తుకుంటా ఫేస్బుక్ లోనే మాట్లాడుకుంటున్నారాయే. ఒక్క మనతానే కాదు, దునియా మొత్తంలో ఇదే కథ నడుస్తుందట. రోజుకు 89 కోట్ల మంది కంప్యూటర్ల ఫేస్బుక్ చూస్తుంటే అందులో ఏం తక్కువ అన్న 75 కోట్ల పబ్లిక్ ఫోన్లనే చూస్తున్నారు. ఇక మరి ఫోన్ అయితే చేతులు పడుతుంది, ఏడికంటే ఆడికి పట్టుకోవచ్చు కదా. గందుకే పొద్దుగాల పక్క మీదకెళ్ళి లేవ్వంగానే పాసి నోటితోని ఫేస్బుక్ ఓపెన్ చేసి రాత్రి ఏం కలవడ్డదని ఒకలు పాసి ముఖం ఫోటో వల్ల నా అందం ఎట్లున్నదో చూడమని ఇంకొకరు ఫోటోలు పెడతారాయే. ఫిరే బ్యాలెన్స్ ఉన్నా ఫేస్బుక్ లోనే షాటింగ్ ఈటింగ్ మన్ను మసడం అన్ని చేస్తుంటారు. ఇక లవ్వాడుకునేటోళ్ళకైతే బువ్వ తినకున్నా మంచిదే, ఫేస్బుక్ లకెళ్ళి మూతి తిప్పరు. ఇక ఆడోళ్ళకైతే ఓ అదినే నువ్వేం సీరియల్ చూస్తున్నావు, గా సీరియల్ గడు గట్ల చేసిండు ఈడు ఇట్లా చేసిండు. అవును గాని నువ్వే రంగు చీర కట్టుకున్నావు, నా చీర మంచిగున్నదా అనుకుంటా బువ్వ కూరండు కూడా పక్కకు పెట్టి ఫేస్బుక్ లోనే పొద్దులే తీసేటోళ్ళు ఉన్నారు. పనులన్నీ పక్కకు పెట్టి ఆఫీసులున్నా కాలేజీలున్నా పక్క పొంటున్న సోపతిగాంతో మాట్లాడాలన్నా ఆఖరికి ఒంటికి రెండిటికి పోయినా ఫేస్బుక్ ఓపెన్ చేసుకొని కూర్చుంటున్నారట. ఇక మరి ఇట్లా చూసేటోళ్ళు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారట, గాని తక్కువనైతే అయితలేరట. చూడుండ్రి జనాలు ఎట్లా అలవాటైతున్నారో. ఇప్పటికే ఫేస్బుక్ లోనే లవ్వులు లగ్గాలు, ఆఖరికి ఇడుపు కాయిదాలు కూడా కాబట్టే. ఇక ఇంకా కొన్ని దినాలు పోతే కడుపులు కాన్పులు కూడా ఫేస్బుక్ లోనే అయితే కావచ్చు అనుకుంటున్నారు ఫేస్బుక్ ల గురించి మొత్తం తెలవనోళ్ళు.